హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఇన్ ఆర్యన్ టేల్స్ తెలుగు. హోప్ అందరూ హ్యాపీగా అండ్ సేఫ్గా ఉండుంటారు అనుకుంటున్నా. ఆల్మోస్ట్ ఆఫ్టర్ ఎ మంత్ లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నా. ఈ మధ్య ఓన్లీ షార్ట్ వీడియోసే పోస్ట్ చేస్తున్నా. లాంగ్ వీడియో షూట్ చేయాలనిపించి ఆ రోజు ఈవినింగ్ ఎలాగో బయటకు వెళ్తున్నామని చెప్పి వీడియో రికార్డ్ చేశా. ఇంకంతే, బయటికి తీసుకెళ్తే చాలు ముచ్చట చెప్తూనే ఉంటాడు. ఏబిసిడీలు మొత్తం జెడ్ వరకు చెప్తాడు. 1 2 3 చదువుతూ ఉంటాడు. బాగా ఎక్సైట్ అయిపోతాడు బయటికి తీసుకొస్తే మాత్రము. బట్ నేను ఇంకా బైక్ మీద ఉన్నాం కదా అని మొత్తం రికార్డ్ కూడా చేయలేదు. జస్ట్ ఒక 1 minute పెట్టా అంతే. వీకెండ్లో సాటర్డే ఈవినింగ్ అయినా సండే అయినా కాసేపు అయినా అట్లా ఒక 1 hour బయట తిరిగేసి వస్తాము. బైక్ రైడ్ అయినా సరే ఏం తీసుకోకుండా ఊరికట్లా రైడ్కైనా వెళ్తాము వీడి కోసము. అట్లా తిరగడం బయట, అది కూడా బైక్ మీద అంటే బాగా ఇష్టము. ఆన్ ది వేలోనే ఈ కాఫీ షాప్ ఉంది. ఇది రీసెంట్ గానే ఓపెన్ చేసినారు. మేము లాస్ట్ వీకెండ్ కూడా ఇక్కడ ట్రై చేసినాము. ఇది సెకండ్ టైం ఇక్కడికి రావడము. నాకు బట్ ఫస్ట్ టైం తాగిన ఫిల్టర్ కాఫీ బాగా నచ్చింది ఇప్పటికంటే కూడా. ఇప్పుడు కూడా బాగానే ఉంది, బట్ బాగా స్ట్రాంగ్ గా తాగుతారు అనే వాళ్ళకి నచ్చుతుంది. నేను జనరల్ గానే నేను చేసే కాఫీయే స్ట్రాంగ్ అని చెప్తారు, బట్ అది నాకు ఇంకొంచెం స్ట్రాంగ్ అనిపించింది. ఎనీవే కాఫీ తాగేసి రిలయన్స్ కి వచ్చినాము. ఆ రోజు బయటికి రావడానికి మెయిన్ రీజన్ శనగపిండి తీసుకొని వెళ్దాం అనుకున్నాము. ఆర్యన్ కి జనరల్ గా శనగపిండితో చేసే బూందీ అయినా మిక్చర్ అయినా ఇష్టము. ఇంకా బయట స్వీట్ షాప్స్ లో తేవడం స్టాప్ చేద్దాం అనుకున్నాము. ఇంకా ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాం అనుకున్నా. ఆల్రెడీ లాస్ట్ వీకెండ్ ఒక 250 grams శనగపిండి ఇంట్లో ఉంటే ఆల్రెడీ చేసా. ఒక 2 చుట్టలు మందం వచ్చింది అంతే. వాడికంటే ఎక్కువ మేమే తిన్నాము. ఇంక ఇష్టంగానే తింటున్నాం కదా, వాడైనా మేమైనా ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాము ఒకేసారి ఒక 500 grams or 1 kg అట్లా అనుకొని ట్రై చేస్తున్నాము. స్నాక్స్ సెక్షన్ లోకి వెళ్ళగానే టపీ టపీ అని కవర్స్ తీసి వేస్తాడు. ఎనీవే అక్కడ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళంగానే మేము తీసేస్తాము. ఇప్పటి వరకు ఎప్పుడు లేస్ చిప్స్ లాంటివి ఏం అలవాటు చేయలేదు. మోస్ట్లీ ఏమైనా ప్యాకెట్ ఫుడ్ తింటాడు అంటే హల్దీరామ్ మూంగ్ దాల్ ఉంటుంది కదా, అది కూడా జర్నీలోనే. ఇక్కడ ఇంటికి రాగానే శనగపిండిలో 1.5 స్పూన్ ఉప్పు అండ్ 2 స్పూన్స్ కారం యాడ్ చేసి కలిపేసుకుంటున్నా. 1 స్పూన్ వాము కూడా యాడ్ చేసా డైజెషన్ కోసము. పిండిని ఇంత సాఫ్ట్గా కలిపేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ మిషన్లో పెట్టి ప్రెస్ చేసేయడమే. నా దగ్గర ఉన్న మిషన్ అమ్మ దగ్గర తీసుకొచ్చుకున్నా. ఇందులో 5 to 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ ఉంటాయి. ఇంకా మనకు నచ్చిన అండ్ కంఫర్టబుల్గా ఉన్న షేప్లో ప్రెస్ చేసేసుకోవడమే. ఇక్కడ నేను ప్లెయిన్ వాటర్లో హ్యాండ్ అద్దుకుంటూ పిండిని తీసుకుంటున్నా, ఎందుకంటే హ్యాండ్స్కి అంటుకోకుండా ఉంటుంది మిషన్లో పెట్టేటప్పుడు. వెట్ వాటర్తో హ్యాండ్ వెట్ చేసుకుంటే ఇంకా మిషన్లో పెట్టేసి ఇంకా ఆయిల్లో ప్రెస్ చేసేయడమే. ఇదేమంటే కొంచెము జాగ్రత్తగా చేసుకోవాలి. ఆయిల్ కొంచెం పొంగుతుంటుంది మనం పిండి అందులో వదిలే కొద్దీ. ఇందులో బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా క్రిస్పీగా కావాలి అంటే. నేను బియ్యం పిండి యాడ్ చేయట్లే, బాబు కోసం కదా, వాడు కొంచెం సాఫ్ట్గా ఉంటేనే తింటాడు అని. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు ఎక్స్ట్రా స్పైసెస్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. నేనంటే బాబు కోసం బేసిక్ కారపూస చేసిన. అండ్ నేనంత ప్రో కూడా కాదు, రీసెంట్గానే నేర్చుకుంటున్నా బాబు పుట్టిన తర్వాత. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మంచిగా సన్ రైజ్కి కాసేపట్లో కూర్చొని ఇల్లు క్లీనింగ్ అంతా చేసేసుకొని పూజ చేసేసా. ఇంకా ఆర్యన్ ఫ్రెష్ అయ్యేలోపు జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నా, ఏబీసీ జ్యూస్. ఇందులో నేను కీరా కూడా యాడ్ చేస్తా జనరల్లీ, బట్ ఆ రోజు కీరా లేకుండా ఇంట్లో, అందుకే ఓన్లీ యాపిల్, బీట్రూట్, క్యారెట్ యాడ్ చేసా. వన్స్ మిక్సీ పట్టేసిన తర్వాత ఫిల్టర్ చేసేసుకోవడమే. నాకు కీరా యాడ్ చేస్తే ఇంకొంచెం టేస్టీగా అనిపిస్తుంది. ఏం కావాలి? జ్యూసా? జ్యూస్ అయిపోయిన తర్వాత తాపుతా, ఓకే? జ్యూస్ తాపుతానన్నా, అవుతుంది. నేను మార్నింగ్ యాపిల్ బీట్రూట్కి పీల్ చేస్తున్నా అంటేనే ఆర్యన్కి అర్థమైపోతుంది ఆ రోజు ఏబీసీ జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నా అని. దానికోసమే వాడు రెడీగా ఉన్నాడు. ఫిల్టర్ చేసుకోకుండా కూడా తాగే వాళ్ళు ఉంటారు, బట్ నాకు అట్లా ఇష్టం ఉండదు. నాకేంటంటే అది మిగిలిపోయిన ఫైబర్ ఉంటుంది కదా, దాన్ని దోశ పిండిలో కానీ చపాతీలో కానీ యాడ్ చేసుకుంటా. దాన్ని కూడా ఏం వేస్ట్ చేయను. మెయిన్ డోర్ ఓపెన్ చేస్తే ఇట్లా ఇంట్లోకి పడుతుంటుంది ఎండ. కాసేపు అట్లా ఎండలో కూర్చోబెట్టి వాడిని జ్యూస్ ఇచ్చేసిన. దాన్ని ఎంజాయ్ చేస్తూ తాగుతాడు. వాడికి చాలా ఇష్టము. స్పెషల్గా వాడికి ఎప్పుడూ అలవాటు చేయలేదు. నేను తాగుతుంటే చూసి వాడు ఇష్టంగా తాగుతున్నాడు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్యన్ టేల్స్ తెలుగు. దిస్ ఇస్ సౌందర్య. మార్నింగే బీట్రూట్ జ్యూస్తో స్టార్ట్ చేసినాం నేను ఆర్యన్. వీడియో మిడిల్లో గుడ్ మార్నింగ్ చెప్తున్నా అనుకోకండి. ఇది మిడ్ ఆఫ్ ది వీడియో యాడ్ చేస్తా, అందుకే విష్ చేద్దాం అనుకున్నా. లాస్ట్లో కాంపిటేటర్ ఆర్యనే. నేను జ్యూస్ మేక్ చేస్తున్నా అనగానే రెడీగా ఉంటాడు గ్లాస్ పెట్టుకొని. ఈరోజు కూడా వాడే తాగుతున్నాడు నాతో పాటు.
మనకు అస్సలు ఇష్టం ఉండదు బీట్రూట్ జ్యూస్ అంటే. ఆ టేస్ట్కి అలవాటు పడితే మార్నింగ్ చాలా రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. వన్స్ జ్యూస్ తాగడం అయిపోయిన తర్వాత ఒక 30 minutes అట్లా గ్యాప్ ఇచ్చి దోశ ప్రిపేర్ చేస్తున్నా. ఫస్ట్ ఆర్యన్ కోసం గీ దోశ ప్రిపేర్ చేసి చిన్న చిన్న ముక్కలు చేసిస్తే మాకు టిఫిన్ ప్రిపేర్ అయ్యేలోపు వాడు హాఫ్ అయినా కంప్లీట్ చేస్తాడు. ఇట్లాంటి టిఫిన్స్ వాడు తినడానికి ట్రై చేస్తున్నాడు. అండ్ కర్డ్ రైస్ కూడా స్పూన్ వేసిస్తే తింటాడు, బట్ కర్రీతో ఇంకా అలవాటు చేసుకోలేదు. దోశ పోస్తూనే సైమల్టేనియస్గా టీ కూడా ప్రిపేర్ చేసా. ఇది జస్ట్ ప్లెయిన్ టీ, తాగేటప్పుడు బెల్లం వేసుకుంటాము. మేము షుగర్ ఇంటేక్ ఇంకా టీలోనే, సో దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఎక్కడికైనా వెళ్తే తప్ప మేము ప్రిపేర్ చేసుకునే టీలో మాత్రం బెల్లమే యూజ్ చేస్తున్నాం రీసెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్. ఆల్రెడీ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో